హాయ్ అందరికి, వెల్కమ్ టు మీనూస్ వ్లాగ్స్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు పెద్దగా బయటికి వెళ్ళే పనులైతే ఏం లేవు, అంత పెద్ద ప్లాన్స్ కూడా ఏం లేవు. ఇంట్లోనే కొన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటూ మధ్య మధ్యలో నేను చేసిన వంటలు ఏమేం పనులు చేశానో అన్ని మీతో షేర్ చేసుకుంటాం. ముందుగా లేచాక బెడ్షీట్ అయితే మడత పెట్టుకున్నా. హాస్టల్లో నా అయితే కాదు, ఎందుకంటే ఇంట్లో కాబట్టి అన్ని బెడ్షీట్స్ మడత పెట్టాలి. ఎవరి వాళ్ళు మడత పెట్టుకోరా అంటే పెట్టుకుంటారు, ఏదో ఒక రోజు అయితే మనం పెట్టాలి. మంచాలు ఎత్తి సైడ్స్ కి పెట్టేయాలి. అంటే బెడ్ సర్దుకోవడం లాంటివి అయితే ఏం లేవు ఇక్కడ. మార్నింగ్ నేను లేచేలో మా అమ్మ వాకిలి ఊడ్చి నీళ్లు కొట్టింది. అప్పుడే ముగ్గు వేయడం కుదరదు కాబట్టి ముందు నేను వేరే పనులు చేసుకున్నా. ఫస్ట్ అయితే తోమాల్సిన అంట్లన్నీ బయట పెట్టేసిన. నైటే కడగొచ్చు కానీ ఒళ్ళు వర్షం వచ్చుండే నైట్. ఇంట్లో సింక్ లాంటివి ఏం లేవు. ఇంట్లో సింక్ ఉంటే వర్షం వచ్చినా ఏమొచ్చినా ఇంట్లోనే కడిగేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో సింక్ ఏం లేదు, బయటికి వెళ్ళే కడగాలి. ఇంకా వర్షం వస్తుందని నైట్ అవసరమా అని కడగలేదు, మార్నింగ్ లేచి చేసుకుంటున్నా ఈరోజైతే. గిన్నెలు కడగడం అయినాక బట్టలు ఆల్రెడీ ముందే నానబెట్టి పెట్టుకున్నా, అంటే కడగడానికి ముందే. గిన్నెలు కడిగినాక బట్టలు కూడా పిండిన. ఇవాళ చాలా తక్కువనే ఉన్నాయి, ఎందుకంటే మెంబర్స్ తక్కువ అయినారు. పండక్కి అందరం వస్తాం, మళ్ళీ ఎటోళ్ళం అటు పోతాం. లాస్ట్కి మళ్ళీ మన పేరెంట్స్ ఒక్కలే ఉంటారు ఇంట్లో. వాళ్ళకి ఎక్కువ డేస్ ఉన్నా బాధ అవుతుంది, వెంటనే వెళ్ళినా బాధ అవుతుంది. అదేందో అర్థం కాదు. అందులో అర్థం కావడానికి ఏముంది లేండి, కానీ ఎక్కువ డేస్ ఉంటేనేమో ఏమో అలవాటు అయ్యి ఒకేసారి పోయేసరికి బాధ అవుతుంది, ఎక్కువ బాధ అవుతుంది. వెంటనే వెళ్తేనేమో అయ్యో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది అని బాధ అవుతుంది. ఎలా అయినా కష్టాలే. నేనైతే రేపు వెళ్ళాలనుకుంటున్నా హాస్టల్కి. మార్నింగే వెళ్దాం అనుకుంటున్నా. ఫస్ట్ టైం 4 డేస్కే వెళ్తున్నా. ఎప్పుడైనా 10 డేస్ అయినా ఖచ్చితంగా ఉండేదాన్ని, అంతకంటే ఎక్కువనే ఉండేదాన్ని. ఈసారి 4 డేస్కి వెళ్తున్నా. ఈలోపు నీళ్లు చల్లింది ఆరిపోయింది. ఇంకా ముగ్గు వేసుకున్నా. నార్మల్ డేనే కదా అని చిన్న ముగ్గే వేసుకున్నా. అంత పెద్ద పెద్దవైనా వచ్చులే కానీ ఏం స్పెషల్స్ లేవు కదా అని చిన్నదే వేసేసిన. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగా వేసానా? అప్పుడైతే మేము పేడతో చల్లి ముగ్గులు వేసి మస్తు కలర్స్ వేసేది. ఇప్పుడు రోడ్డు వేశారు కాబట్టి అలాంటి ఏం లేదు, రోడ్డు మీద వేసుకోవడమే. చల్లడానికి కూడా నార్మల్ వాటరే చల్లుతాం. కానీ అలా పేడతో చల్లి ముగ్గు వేస్తే పండగ వైబ్ వస్తుంది. ఇప్పుడు ఎవరో ఒకరు రేర్గా వేస్తున్నారు. మ్యాక్సిమం రోడ్లు కానీ ఫ్లోరింగ్ కానీ దాని మీదనే వేస్తున్నారు. అప్పటికి ఇంకా అన్ని పనులు అయిపోయినాయి. ఇక ఎవరి పనికి వాళ్ళు వెళ్ళారు. అందరూ టీ తాగారు కాబట్టి త్వరగా తినలేదు. నేను టీ ఏం తాగలే కాబట్టి నాకు ఫుల్ ఆకలిస్తుంది. అందులో ఒకటి ఇవాళ నాకు ఆకలి అవ్వడానికి మెయిన్ రీజనే ఉంది. ఈరోజు మాది ఫిష్ కర్రీ. ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం. ఇవాళ ఫిష్ కర్రీ కూడా నేనే చేసిన. నాకు ఫిష్ కర్రీ చేయడం అసలే రాదు, కానీ ఏదో ఈరోజు అయితే ఫస్ట్ టైం ట్రై చేసిన. బాగానే వచ్చింది, టేస్ట్ కూడా బాగానే ఉంది. ప్రాసెస్ అయితే మీతో చెప్తా, కానీ మార్నింగ్ హడావుడిలో వీడియో తీయలే. నార్మల్గా ఎలా చేశానో ప్రాసెస్ అయితే చెప్తా, వీడియో రూపంలో అయితే చూపించలేను. ఫస్ట్ ఒక గిన్నె లేదా కడాయిలో కొంచెం అంటే వెడల్పు ఉండాలి, ఎందుకంటే ఫిషెస్ అన్ని పట్టాలి. ఒకదాని మించి ఒకటి ఉంటే ఉడకవు సరిగా. వెడల్పు ఉండేది తీసుకోవాలి, అలా అయితే ఫిషెస్ ముక్కలు ముక్కలు అవ్వవు. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు పచ్చిమిర్చి వేసుకున్నాం. మేమైతే ఆనియన్ని కొంచెం కాల్చి మిక్సీ పడతాం పేస్ట్ లాగా. నేను ఫస్ట్ ఇంకా ఆనియన్ని కాల్చి మిక్సీ పట్టుకున్నా. ఆ ఆయిల్లో ఈ ఆనియన్ పేస్ట్ వేసి ఫ్రై అయినాక పసుపు అల్లం వేసి ఫ్రై చేసుకున్నా. అవి రెండు ఫ్రై అయినాక కొంచెం ఉప్పు కారం, ఉప్పు కొంచెం అంటే సరిపోయేంత ఉప్పు కారం వేసుకున్నా. దాన్ని ఆయిల్ పైకి వచ్చే వరకు కొంచెం సేపు ఫ్రై అవ్వనిచ్చి లాస్ట్ చింతపండు రసం పోసుకోవాలి. మరీ అంత పుల్లగా కాకుండా కొంచెమే వేసుకోండి, అంటే టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఫిష్ పీసెస్ వేసుకోవాలి, మధ్య మధ్యలో కలపాలి. అంటే గంటెతో కాదు, ఇట్లా చేతితోనే గిన్నె పట్టుకొని అటు ఇటు ఊపాలి. అలా పిచ్చి పిచ్చిగా కలిపినాం అనుకో, నార్మల్ కర్రీలా కలిపితే ఫిష్ పీసెస్ కనిపించవు, అందుకే మెల్లగా కలపాలి. లాస్ట్కి కొంచెం మసాలా, జీరా మెంతుల పౌడర్ కొంచెం వేయాలి. అంతే, ఇంకా వేడి వేడి ఫిష్ కర్రీ రెడీ. నేనైతే ఇలాగే చేసా, కొంతమంది వేరేలాగా చేసుకుంటారు, ఎవరి స్టైల్ వాళ్ళది. ఈసారి మీకైతే ఫుల్ ప్రాసెస్ వీడియో చూపిస్తా మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు చేసినప్పుడు.
ఇక తిన్నాక గోరింటాకు పెట్టుకుందాం అనిపించింది. మా ఇంట్లోనే చెట్టు ఉంది. ఫస్ట్ అయితే తెంపుకొచ్చిన. అదో పెద్ద టాస్క్ ఆ ఎండలో తెంపడం. ఆ పుల్లలు గుచ్చుకొని, ముల్లులు గుచ్చుకొని ఫుల్ కష్టం. ఎలాగో అలా అయితే ఫస్ట్ అయితే గోరింటాకు తెంపి పెట్టుకున్నా. కానీ ఫస్ట్ నిన్న నేను కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది. మిక్సీకి ఒకటే గిన్నె ఉంది కాబట్టి ఫస్ట్ కొబ్బరి పట్టిన తర్వాత గోరింటాకు పట్టుకుంటే బెటర్ అని ఫస్ట్ మిక్సీలో కొబ్బరి పీసెస్ వేసి చిన్న చిన్నగా కట్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నా. వాటిని వేసి పట్టిన. అంటే అసలు ఇవి ఎందుకు పట్టినా అంటే కొబ్బరి లడ్డూలు చేద్దామని. ఆ తర్వాత గోరింటాకు కూడా పట్టుకున్నా. అయితే ఈ కొబ్బరితో కొబ్బరి లడ్డూలు చేయబోతున్నా. ఫస్ట్ అయితే కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాక బెల్లంని తురిమి వేరే గిన్నెలో పోసి కరిగించుకోవాలి. కరిగినాక వడగట్టుకుంటా. ఎందుకంటే ఎప్పుడైనా బెల్లంని ఖచ్చితంగా వడగట్టాలి. లేకపోతే అందులో చాలా డస్ట్, కొంచెం మట్టి అంటే చిన్న చిన్న రాళ్ళలాగా కూడా ఉంటది. అందుకే ఖచ్చితంగా బెల్లం కరిగిన తర్వాత దాన్ని వడగట్టుకోవాలి. అందుకే నేను చేసే గిన్నెలో కాకుండా వేరే గిన్నెలో వేసి కొంచెం కరిగిన తర్వాత మొత్తం కరిగిన తర్వాత దాన్ని వడగట్టుకున్నా. ఇప్పుడు ఆ వడగట్టుకున్న ఆ బెల్లం పాకంని కూడా మళ్ళీ స్టవ్ పైన పెట్టాలి. అంటే ఈ కొబ్బరి లడ్డుకి పాకం లాంటివి పర్టికులర్‌గా అరిసెలు వాటికి వచ్చినట్టు రావాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం బెల్లం కరిగి కొంచెం ఇట్లా మసులుతున్నప్పుడే కొబ్బరి పొడినేస్తే అందులో ఉడికితేనే ఇంకెక్కువ టేస్ట్ ఉంటది. కొబ్బరి అనేది బెల్లంలో ఉడికితేనే బాగా టేస్ట్ వస్తది. అలా ఉడికి ఉడికి గట్టి పడ్డాక అంటే లడ్డు అయ్యే కన్సిస్టెన్సీ రావాలి. అప్పటి వరకు ఉడికిస్తూనే ఉండాలి. లాస్ట్‌కి కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. ఫైనల్‌గా లడ్డు అయితే చేసేసిన. లడ్డు చేయడం అయినాక గోరింటాకు మిక్సీ పట్టినా కదా! ఇంకా పెట్టుకుందాం అనుకున్నా. ఆలోపు లంచ్ టైమ్ అయింది. ఇంక తినేసి పెట్టుకుంటే అయిపోతదిలే అని ఇంగ ఫస్ట్ అయితే లంచ్ పెట్టుకొని వచ్చేసిన. ఈరోజు లంచ్‌లోకి గోంగూర కర్రీ. మార్నింగే ఫిష్ కర్రీ చేసినాం, గోంగూర కర్రీ 2 చేసినాం. ఇంగ నేను ఆఫ్టర్‌నూన్ ఫిష్ కర్రీ ఏం తినాలనిపియలే. ఇంగ గోంగూర కర్రీతో తినేసిన ఫుల్‌గా. ఇన్ని కర్రీస్ చేసిన ఇంటికి వెళ్ళాక. తిన్నాక గోరింటాకు పెట్టుకున్నా. పెద్ద పెద్ద డిజైన్స్ ఏం కాదులేండి. ఏదో నార్మల్‌గానే పెట్టుకున్నా. కాళ్ళకి కూడా పెట్టుకున్నా. ఏదో ట్రై చేద్దామని పెన్నుతో చేసినా గానీ మనతోని కాలే అయన్నీ. అందుకే చెప్పినా కదా! ఏ టాలెంట్ ఇయలే దేవుడు. ఇంకా మొత్తానికైతే నార్మల్‌గా ఎప్పుడు పెట్టుకున్నట్టే పెట్టుకున్నా. మిక్సీ పడుతుంటేనే ఫుల్ ఎర్రగా అయింది చెయ్యయితే. గోరింటాకు తీసాక కూడా మీకొకసారి చూపిస్తా ఎలా పండిందని. నాకైతే చాలా బాగానే పండుతది. కానీ ఈసారి ఎలా పండిందో చూద్దాం. ఇక గోరింటాకు తీసాక మళ్ళీ పనులు స్టార్ట్ చేశా. ఇన్ని వంటలు చేస్తే ఇంక దానికి బోనస్‌గా ఫుల్ గిన్నెలొస్తాయి. ఇది ఒక పెద్ద అడ్వాంటేజా, డిసడ్వాంటేజా ఏం అర్థం కాదు. ఆ గిన్నెలన్నీ తోముకున్నా ఇంకా. అవన్నీ కడగడం అయిపోయినాక ఇల్లు ఊడ్చుకున్నా. ఈ ఇల్లు ఊడ్చే క్లిప్ తీద్దామనుకున్నా రోజు తీయడం మర్చిపోయినా. నిజంగా ఇంట్లో ఇంత పని చేసే హౌస్ వైఫ్స్ అయినా, అమ్మలైనా చాలా గ్రేట్. వామ్మో! ఎలా చేస్తారో ఏంటో! మనకి పెద్దగా ఏ పని లేనట్టు అనిపిస్తుంది. కానీ ఇంట్లో ఉంటే చిన్న చిన్న పనులే చాలా ఉంటాయి. అలా డే ఎలా అయిపోయిందో కూడా తెలియకుండా అయిపోతది. నిజానికి పెద్ద పనులేమి కావు. కానీ ఒక్కొక్కటి చేస్తూ వెళ్తుంటే టైం కూడా బాగానే అయిపోతది. డే మొత్తం అయిపోతది. కానీ లాస్ట్‌కి దానికి వాల్యూ జీరో. అవును. అసలు ఫిష్ తినడం వల్ల ఏమి ఉపయోగాలుంటాయో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్‌లో కామెంట్ చేయండి. నేనైతే అసలు నాకు తెలిసిన వరకు మీకు చెప్తా. ఫిష్ తినడం వల్ల ఉపయోగాలేంటో. ఫిష్‌లో మంచి ప్రోటీన్ ఉంటది. కండరాల పెరుగుదలకి, రిపేర్‌కి ప్రోటీన్ ఉపయోగపడతది. ఫిష్‌లో ఉండే ఒమేగా 3 వల్ల మెదడు, గుండె ఆరోగ్యంగా ఉంటాయి. హార్ట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది ఫిష్. కొన్ని చేపల్లో విటమిన్ డి, ఫాస్ఫరస్ వంటి న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. నిజంగా ఫిష్ తినడం వల్ల కళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఏ నార్మల్‌గా ఎక్కడైనా సరే ఫిష్ తింటే కళ్ళు బాగా కనబడతాయి అంటారు. ముఖ్యంగా చేపల రకం బట్టి కూడా న్యూట్రియంట్స్ మారుతూ ఉంటాయి. అందుకే మన డైట్‌లో సరైన పరిమాణంలో ఫిష్ తీసుకోవడం చాలా మంచి ఆప్షన్. ఫిష్‌ని హార్ట్ ఫ్రెండ్లీ ఫుడ్ అని కూడా చెప్తారు. ఫిష్‌లో ప్రోటీన్ ఉండడం వల్ల తిన్న తర్వాత కొంతసేపు ఫుల్‌నెస్‌గా అనిపిస్తది. అంటే ఎక్కువైనట్టు అనిపిస్తది. అందుకనే అది డైట్‌లో చాలా మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పాలి. ఫిష్‌ని కర్రీలా చేసుకునే అంటే మనం చేసుకునే విధానాన్ని బట్టి కూడా హెల్తీయా కాదా అని చెప్పొచ్చు. కర్రీలా గాని, స్టీమ్డ్ ఫిష్ గాని తింటే ఏం కాదు. అలా కాకుండా డీప్ ఫ్రై చేసుకొని తింటే అది అంత హెల్తీ కాదు. తిన్నా వేస్ట్.
ఇక అన్ని పనులయ్యి నేను ఫ్రెష్ అయ్యేలోగా నైట్ అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి డిన్నర్ చేసేసా. డిన్నర్‌లోకి మళ్ళీ గోంగూర కర్రీతోనే తినేసా ఫుల్‌గా. గోంగూర టేస్ట్ అయితే అది చాలా బాగుంది. తినేసి కాసేపు అలా టైమ్ పాస్ చేసి పడుకున్నా. టైమ్ పాస్ అంటే ఏం తిరగడం అట్లాంటిది ఏం కాదులే, ముచ్చట్లు పెట్టడమే. ఇంట్లో నా డే రొటీన్ అయితే ఇలా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.